Hello everyone, welcome to my YouTube channel. యాక్చువల్గా ఈరోజు ఒక వ్లాగ్ వస్తుంది చాలా రోజుల తర్వాత. అయితే ఆ వ్లాగ్ లివర్పూల్ టు మాంచెస్టర్ అనమాట. మాంచెస్టర్ వెళ్ళి లెట్స్ గో ఏం చేస్తానో కూడా నాకు తెలియదు ఇప్పటికీ, బట్ స్టార్ట్ అవుతున్నాను. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఏం చేద్దాము. లెట్స్ గో. బయటకు వచ్చి చూసేసరికి కూల్ క్లైమేట్ ఉందన్నమాట. ఇంకా దెబ్బకి స్టార్ట్ అయిపోయాము. 2 అయింది, 2 PM అనమాట టైమ్. బట్ క్లైమేట్ చూసారు ఎలా ఉందో. తెలిసిందే కదా, డిసెంబర్ టైం అండ్ జనవరి టైం ఇట్లాగే ఉంటుంది. సరే వెళ్దాం రండి. యాక్చువల్గా మేము ముందే వెళ్ళిపోయాం అనమాట. వాటర్ బాటిల్ మర్చిపోయాను, సో దానికోసం బ్యాక్ వచ్చాను అనమాట. మాంచెస్టర్ అంటుంది ట్రాలీ వేసుకుని వెళ్తుంది, అక్కడే ఉండడానికి కాదండి. యాక్చువల్గా మాంచెస్టర్ వెళ్ళి అక్కడి నుంచి స్కాట్లాండ్ ప్లాన్ వేసామన్నమాట. నైట్కి అనుకున్నాం, మార్నింగ్కి ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. ప్యాకేజ్ అంటే ఏముందిలేండి, మామూలుగానే బట్టలు పెట్టుకొని ఇంకా సెట్ చేసుకొని వెళ్ళడమే. ఏమైనా నీడ్ ఉంటే అక్కడ తీసుకోవచ్చు అని చెప్పి వితౌట్ ప్లాన్ వెళ్ళిపోయాము. ఇంకా స్టార్ట్ అయ్యాము. ట్రైన్ ఎక్కేసి రైల్వే స్టేషన్కి వెళ్ళి తర్వాత మాంచెస్టర్ రీచ్ అయ్యాము. మాంచెస్టర్ రీచ్ అవ్వగానే మాకు కొంచెం షాపింగ్ అండ్ మాంచెస్టర్ ఎలా ఉంటుందంటే మొత్తం మన హైదరాబాద్ ఫీల్ వస్తుంది అనమాట. మాంచెస్టర్ ఎప్పుడైనా బోర్ కొడితే మాంచెస్టర్ వెళ్ళండి, కన్ఫామ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మొత్తం అసలు ఇంకా మన హైదరాబాద్లో తిరిగితే ఎలా ఉంటుంది, ఇంకా బైక్స్ ఉండవు అనమాట అందరి దగ్గర. అందరు కార్లు మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ బైక్స్ ఒక్కటే ఉండవు చేతిలో. మొత్తం హైదరాబాద్ ఫీలే వస్తుంది అనమాట. హైదరాబాద్లో ఎంత ఫ్రీడమ్గా తిరుగుతారో అక్కడ అంత ఫ్రీడమ్గా ఉంటారనమాట జనాలు. మంచిగా అలా మాట్లాడుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేస్తూ అలాగా ట్రైన్లో మాంచెస్టర్ రీచ్ అయ్యామన్నమాట. మాంచెస్టర్ రీచ్ అయ్యాక ఎలా ఉండితో చూపిస్తాను మీకు. అక్కడ చాలా బాగుంటుంది మాంచెస్టర్. ఎందుకంటే బాగుంటుందంటే ఫారెన్ ఫీల్, అబ్రాడ్ ఫీల్ రాదనమాట. మొత్తం మన హైదరాబాద్ ఫీల్ వస్తుంది. చాలామంది సెటిల్డ్ అక్కడ, నాకు తెలిసి ముస్లిమ్స్. ఎటు చూసినా ముస్లిమ్స్ కనిపిస్తారు. బాగుంటుంది మొత్తం. బిర్యానీ అంతా హైదరాబాద్ ఫీల్ అనమాట. అంతే. హైదరాబాద్కి వెళ్ళాలనిపిస్తే ఇండియా వెళ్ళక్కర్లేదు, మాంచెస్టర్ వెళ్తే చాలు. ఫైనలీ వీఆర్ ఇన్ మాంచెస్టర్. పెద్ద ఎగ్జైట్ అయ్యకండి, అది కూడా కూరే అనమాట. కానీ చాలా బాగుంటుంది, అంటే మన ఊరు ఫీలింగ్ వస్తుంది అనమాట. బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు ఒకసారి విజిట్ చేయొచ్చు కన్ఫామ్గా. ఒకసారి విజిట్ చేస్తే నచ్చుతుంది కన్ఫామ్గా. హే గాయ్స్, ఇప్పుడే మాంచెస్టర్ వచ్చేసాం. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. నవ్వొస్తుందా నీకు? లొకేషన్ చూసారా? ఆక్స్ఫోర్డ్ రైల్వే స్టేషన్, మాంచెస్టర్ ఆక్స్ఫోర్డ్ రైల్వే స్టేషన్ మేము వచ్చింది. లెట్స్ గో. నెక్స్ట్ ఏం ప్లాన్స్ ఉన్నాయో చూద్దాం. గాయ్స్, స్టేషన్ బయటికి రాగానే ఇక్కడ చూడండి, మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ ఉంది. మాంచెస్టర్ యూనివర్సిటీ. లెట్స్ గో బై వాక్. మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం, కంటిన్యూస్ ట్రిప్ అనమాట. బట్ ఇప్పుడు ఏం చేయబోతున్నామో చూపిస్తాను. గోల్డ్ షాపింగ్ అనమాట. యూకేలో గోల్డ్ షాపింగ్ చూపిస్తాను. లెట్స్ గో. ఇక్కడ దారిలో మనకి యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ కనిపించింది అనమాట. చాలా పెద్ద యూనివర్సిటీ, మా యూనివర్సిటీ లాగే. – 1824లో కట్టారంట మాంచెస్టర్ యూనివర్సిటీ. అంతా యూనివర్సిటీ అనమాట మాంచెస్టర్.
కాలేజ్ ఎదురుగానే ఉంది మ్యూజియం, స్టూడెంట్స్ విజిట్ చేయొచ్చు. అయితే ఇది కాలేజ్, ఇది మ్యూజియం. స్టార్టింగ్ నుంచి స్ట్రైట్ రూట్లోనే వస్తుంటే మాంచెస్టర్ యూనివర్సిటీ తర్వాత ఎన్హెచ్ఎస్ మాంచెస్టర్ యూనివర్సిటీ ఉందన్నమాట. ఎవరికన్నా ఎన్హెచ్ఎస్ చదువుకోవాలని అనుకుంటే ఇక్కడ చదువుకోవచ్చు. టైం ఎంత అయిందో చూస్తారా? మనం ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు 3, ఇప్పుడు వచ్చేసి 4:40 అయింది. లెట్స్ గో. హైదరాబాద్ ఫీల్ వస్తుంది కదా. చూడు లైటింగ్ అంతా సందడిగా ఎలా ఉందో, మొత్తం హైదరాబాద్ లెక్కే. ఓల్డ్ వైడ్ అంట, ఓల్డ్ వైడ్కి సంబంధించినవన్నీ ఉంటాయి దీంట్లో. అక్కడ ఏదో జరుగుతుంది. ఏంటిది అది? ముస్లిమ్స్లో ఇప్పుడు ముస్లిమ్స్లోనే 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆ 2 టైప్స్లో వీళ్ళు ఒకటి అనమాట. వీళ్ళ కాస్ట్ వేరు, వాళ్ళ కాస్ట్ వేరు. అయితే వీళ్ళు ఏంటి స్పెషల్? బ్లేడులతో కోసుకుంటారు, బ్లేడులతో కోసుకుంటారు, కత్తులతో కోసుకుంటారు. ఎందుకు అలాగా? అది వాళ్ళ నమ్మకం అంతే. జూమ్ చేస్తుంది. మన హైదరాబాద్ సైడ్ అయితే బ్లేడులతో కోసుకుంటారు, బాగుంటాయి సైడ్ సైడ్. హెవీలీ డిజర్ట్స్. ఇది లివర్పూల్ కూడా ఉంది కదా. హైదరాబాద్ ఫీల్ ఒక స్మెల్ అంతా హైదరాబాద్ లాగే వస్తుంది కదా. గోల్డ్ జ్యువెలరీస్. ఇప్పుడు మనం గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి వరుసగా మొత్తం గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి అన్నమాట షాప్స్. మాంచెస్టర్ ఇది ఒక్కటి సరిపోతుంది. ఇక్కడికే వచ్చారు ఆ రోజు. ఇక్కడ వీళ్ళు లోపల యాక్సెస్ ఇస్తేనే ఫస్ట్ డోర్ ఓపెన్ అవుతుంది, ఆ తర్వాత సెకండ్ డోర్ లోపల తీసుకోవాలన్నమాట. అలా ఉంటాయి గోల్డ్ షాప్స్ అన్నిటికీ, ఎందుకంటే సేఫ్టీ పర్పస్ అనమాట. ఫైనలీ గోపి ఇక్కడ చైన్ కొన్నాడు. నేను లాస్ట్ టైం ఇక్కడికి కొన్నాను, సో తను కూడా ఇక్కడికి వెళ్దామన్నాడు, కాస్ట్ తక్కువ వస్తుందని. బట్ 17.5 గ్రామ్ 1545 పౌండ్స్ పడింది. 1545 పౌండ్స్ పడింది అనమాట. ఫైనలీ ఒకటి సెలెక్ట్ చేశాడు. ఢిల్లీ బేకరీ అనమాట ఇది. మొత్తం చూడండి ఇండియాలో ఎలా ఉంటాయో షాప్స్, అలాగే షాప్స్ అండ్ అవుట్పుట్ మొత్తం ఇండియా ఫీల్ అనమాట. టేస్ట్ కూడా ఇండియాలో తిన్నట్టే ఉంది. పక్కనే ఉన్న గోల్డ్ షాప్స్ పక్కనే ఉంటుంది షాప్ అనమాట. అలా వెళ్ళాం స్నాక్స్ తినికి. తర్వాత ఫుడ్కి రెస్టారెంట్కి వెళ్ళాం, బట్ అవంతా రికార్డ్ చేయలేదు. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ మెక్డీలో కూర్చున్నాం. మెక్డీ అంటే 24 hours ఓపెన్ ఉంటుంది కదా. మాకు బస్ వచ్చేసి 2 PM అనమాట, 2 AM అనమాట. అంటే మార్నింగ్ ఉంది. సో మేము 2 AM వరకు మెక్డీలో వెయిట్ చేసాం అనమాట. మనకి మెక్డీ 24 hours ఓపెన్ ఉంటుందని తెలియదు, ఈ ట్రిప్ వల్ల తెలిసిందనమాట. మీరు ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నియర్ బై మెక్డీ ఉందేమో చూసుకోండి, 24 hours ఓపెన్ ఉంటుందేమో, హెల్ప్ అవుతుంది అనిపించింది. స్మైల్ ప్లీజ్. నియర్లీ 1 AM అయిపోయిందనమాట. ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పి బస్ స్టాప్కి క్యాబ్ బుక్ చేసుకున్నాము.
ఇంకా అలాగా బస్ స్టాప్కి రీచ్ అయిపోయాము. బస్ రానికి టైం పడుతుందన్నమాట. ఈ గ్యాప్లో ఒకటి చెప్తామనిపించింది. అయితే స్ప్లిట్ బస్సెస్కి అండ్ డైరెక్ట్ బస్సెస్కి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మేము ఫ్లెక్సీ బస్లో స్ప్లిట్ బస్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే స్ప్లిట్ బస్ అయితే మేము ఫస్ట్ గ్లాస్గో రీచ్ అవుతాం స్కాట్లాండ్లో. ఆ తర్వాత అక్కడి నుంచి 2 hours తర్వాత ఇంకొక బస్సు ఉంటుంది. ఆ బస్ నుంచి మేము ఎడిన్బర్గ్ రీచ్ అవుతాం. ఏమనుకున్నామంటే 2 hours గ్లాస్గో విజిట్ చేసేయచ్చు. ఆల్మోస్ట్ అన్నీ ఎలా ఉంటాయంటే మెయిన్ ప్లేసెస్కి నియర్ బైయే ఉంటుంది అనమాట విజిటింగ్ ప్లేసెస్. సో అలాగా మేము స్ప్లిట్ బస్ చేసుకున్నాము. కొంతమంది డైరెక్ట్ బస్ చేసుకుంటారు. డైరెక్ట్ బస్ చేసుకుంటే బస్ స్టాప్లోనే ఆగుతుంది అంట. మాకు అప్పుడే చెప్పారు అక్కడ డ్రైవర్స్ వాళ్ళని అడిగితే. ఫ్లెక్సీ బస్సెస్లో లోపల వచ్చిందంటే అది డైరెక్ట్ బస్ అంట. ఒకవేళ మీరు స్ప్లిట్ బస్ చేసుకొని ఉంటే మీరు బస్ స్టాప్ బయట ఒక చిన్న బస్ స్టాప్ ఉంది, అక్కడ వెయిట్ చేయాలి. అక్కడ కనెక్టింగ్ బస్సెస్ అన్నీ అక్కడ ఆగుతాయంట. సో మాకు వాళ్ళు చెప్పిన తర్వాత మేము వచ్చి బయట నించొని ఈ వీడియో రికార్డ్ చేసామన్నమాట. లోపలికి వెళ్ళి కూర్చుంటే మీకు తెలియదు, అప్పుడు బయట నుంచి బస్ అట్టే వెళ్ళిపోతుంది. సో బస్ మిస్ అవుతారనమాట. సో స్ప్లిట్ బస్సెస్ అయితే మాంచెస్టర్ బస్ స్టాప్ అది బయట వెయిట్ చేయాలన్నమాట. లేకపోతే లోపలే వెళ్ళచ్చు. అలా లోపల బస్సు ఉందంటే డైరెక్ట్ అనమాట, బయట ఉందంటే స్ప్లిట్. సో ఇది కొంచెం చెక్ చేసుకోండి ఎప్పుడైనా జర్నీ ఫస్ట్ టైం వెళ్ళేవాళ్ళు. ఒకసారి వెళ్తే అలవాటు అయిపోతుంది. ఎందుకో చెప్పాలనిపించింది. అండ్ మేము లివర్పూల్ నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట స్కాట్లాండ్కి, కానీ 10 hours జర్నీ అలా ఉందన్నమాట. సో మాంచెస్టర్ నుంచి అయితే 5 hours జర్నీ ఉంది. సో ఒకేసారి మాంచెస్టర్ విజిట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము మాంచెస్టర్ నుంచి బుక్ చేసుకోవడం జరిగింది. సో మీరు అలా ప్లాన్ చేసుకోవాలనుకుంటే లివర్పూల్ నుంచి ఆల్మోస్ట్ ట్రై చేయండి మాంచెస్టర్ నుంచి, ఎందుకంటే 5 hours జర్నీ అండ్ మాంచెస్టర్ విజిట్ చేసినట్టు ఉంటుంది. సో మేము అలా ప్లాన్ చేసాము. అండ్ బస్ వచ్చింది, టికెట్ చెక్ చేసుకొని బస్ ఎక్కేసాం అనమాట. నెక్స్ట్ వీడియో చూడండి, స్కాట్లాండ్ అంతా చూపిస్తాను. గ్లాస్గో, స్కాట్లాండ్ అండ్ ఎడిన్బర్గ్ మొత్తం, మేము వెళ్ళిన ప్లేసెస్ చూపిస్తాను. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్.